మనం వెలుగువైపు ప్రయాణం ఛానల్లో లలితోపాఖ్యానం అనే శీర్షికని ప్రారంభించుకోబోతున్నాం. అసలు లలితోపాఖ్యానం అంటే ఏమిటి, ఆ ఉపోద్ఘాతం, ఆ పరిచయం ముందర కొద్దిగా పరిశీలిద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మునుపు శీర్షికలో మనం లలితోపాఖ్యానం అనేటువంటి ఒక కొత్త అంశాన్ని ప్రారంభించుకున్నాం. ఇది బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి వరదేవత యొక్క చరిత్ర. ఇది ప్రారంభించుకుని ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. అగస్త్య మహర్షి కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి దక్షిణం వైపు ఆయన ప్రయాణిస్తారు. అలా ప్రయాణిస్తూ ఆయన కాంచీ క్షేత్రానికి, ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి కాంచీ క్షేత్రానికి ఆయన చేరుకుంటారు. కాంచీ క్షేత్రం 7 మోక్ష పట్టణాల్లో ఒకటి అని చెప్పుకున్నాం. అసలు మోక్ష పట్టణము అంటే ఏ నగరంలో, అంటే ఏ ఊరిలో ఉండి అనుష్ఠానం చేస్తే, సాధన చేస్తే, ఏదో మంత్ర జపము, ఆ క్షేత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక విధులు ఏవైతే ఉంటాయో ఆ ప్రకారం చేయాలి. అంటే మన ఇష్టం వచ్చినట్లుగా కాకుండా చేస్తే వాళ్ళకి మోక్షం వస్తుంది అన్న అంశం ఉందో వీటిల్ని మోక్ష పట్టణాలు అంటారు. అవే కాశీ, కాంచీ ఇవన్నీ కూడా. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధంగా అక్కడ సాధన చేయవలసి ఉంటుంది. అది ఆయా క్షేత్ర పురాణాలని బట్టి, పండితుల్ని బట్టి అడిగి తెలుసుకుని ఆ విధంగా చేస్తే అవి మోక్షాన్ని ఇస్తాయి. కాబట్టి వాటిని మోక్ష పట్టణాలు అంటారు. వాటి స్మరణ కూడా చాలా పుణ్యం కలిగిస్తుంది. ఆ విధంగా అగస్త్య మహర్షి కాంచీ క్షేత్రానికి వచ్చి అప్పటి ప్రజల యొక్క దుస్థితిని చూసి, అంటే వారు కేవలం పశుప్రాయంగా ఒక లౌకికమైనటువంటి జీవనం మాత్రమే వాళ్ళు గడుపుతున్నారు తప్ప పరమార్థం గురించి ఆలోచించట్లేదు, అటువంటి సాధనలు ఏమీ చేయట్లేదని వారు గమనించి ఆయన అక్కడ వరదరాజ స్వరూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గురించి ఆయన తపస్సు చేశారు. ఆ తపస్సుకు సంతోషించినటువంటి విష్ణుమూర్తి అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వరూపంలో దర్శనమిచ్చారని కూడా మనం చెప్పుకున్నాం. జ్ఞానం బోధించవలసి వస్తే, విద్యాపరమైనటువంటి అంశాలను బోధించవలసి వస్తే భగవంతుడు ఇటువంటి స్వరూపాల్ని ఆయన ధరిస్తాడు. అంటే ఎవరు ఏ కోరికతో తపస్సు చేశారో, ఏ కోరికతో వారు సాధన చేశారో భగవంతుడు ఆ స్వరూపాలలో దర్శనమిస్తాడు అని అక్కడ భావం. ఉదాహరణకి ఇలా ఒక చదువు కోరుకుంటే, ఒక విద్య కోరుకుంటే ఒక సరస్వతి స్వరూపంలోనో, ఒక హయగ్రీవ స్వామి స్వరూపంలోనో, ఒక దక్షిణామూర్తి రూపంలోనో భగవంతుడు దర్శనమిస్తాడు. అదే మనం కనుక సంపద కోరుకుంటే లక్ష్మీ స్వరూపంలో ఇలా ఆయన దర్శనమిస్తాడు. ఒక శక్తి, ఒక బలం, ఒక ధైర్యం, ఒక ఉత్సాహం, ఇటువంటి అంశాలను కనుక మనం కోరుకుంటే ఆ భగవంతుడే దుర్గా, కాళీ ఇటువంటి స్వరూపాల్లో దర్శనమిస్తాడు. అలా విష్ణుమూర్తి హయగ్రీవుల వారికి, విష్ణుమూర్తి హయగ్రీవ స్వరూపంలో అగస్త్యుల వారికి దర్శనమిచ్చి నీ వరం ఏమిటి, ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగానే అగస్త్య మహర్షి ఒక కోరిక కోరుకున్నారు. ఆయనకి వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి కోరికలు కానీ, లోటు కానీ లేకపోయినప్పటికీ సప్తర్షుల్లో ఒక మహర్షి కాబట్టి వారు ఎప్పుడూ కూడా లోకం యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి వాళ్ళు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఎలా ఉద్ధరింపబడతారు, వారు ఎలా పరమార్థాన్ని చేరుకుంటారు, కేవలం ఒక పశుప్రాయంగా, ఒక పామరత్వంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నతంగా ఎలా ఆలోచించి ఎలా జీవిస్తారు, పరమార్థాన్ని చేరుకునే విధంగా అని చెప్పేసి వారు ప్రశ్న చేస్తారు. ఇక్కడ ఒక మంచి శ్లోకం ఉంటుంది. యది తుష్టోసి భగవన్ ఇమే పామర జంతవ
కేనోపాయేన ముక్తాస్యుః ఏతన్మే వక్తుమర్హసి. హే భగవన్, నీవు కనుక నా విషయంలో కనుక సంతోషిస్తే ఈ పామర జనులు, అంటే ఎవరైతే కేవలం ఒక లౌకిక స్థాయిలో బ్రతుకుతూ ఉన్నారో, పరమార్థాన్ని ఆలోచించకుండా, వీళ్ళు ఎలా తరిస్తారు, అంటే వీళ్ళు పరమార్థాన్ని ఎలా చేరుకుంటారు, ఆ వచ్చిన జన్మని ఎలా సార్థకం చేసుకోగలుగుతారు అనేటువంటి ఈ అంశాన్ని నాకు తెలియజేయవలసింది అని చెప్పేసి అగస్త్యులు ప్రార్థించారు. అప్పుడు హయగ్రీవుడు ఈ అంశాన్ని, ఇదే ప్రశ్నని లోగడ శివుడు కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావన చేశాడు, బ్రహ్మదేవుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాడు అని చెప్పేసి హయగ్రీవుడు చెప్పడం జరిగింది. అంటే దీని గురించి త్రిమూర్తులలో కూడా వారు ఈ అంశాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట, వాళ్ళు మొదలు పెట్టారనమాట దీని గురించి చర్చ. అప్పుడు హయగ్రీవుల వారు అమ్మవారి గురించి చెప్పడం ప్రారంభించారు. అంటే అగస్త్యుని యొక్క ప్రశ్న పామర జనులు ఎలా ఉద్ధరింపబడతారు అని. పామర జనులు ఎలా ఉద్ధరింపబడతారు అన్న ప్రశ్నకి సమాధానంగా హయగ్రీవులు వారు అమ్మవారి గురించి చెప్పడం ప్రారంభించారు. అంటే దాని అర్థం పామర జనులు ఉద్ధరింపబడాలి, అజ్ఞానులు ఉద్ధరింపబడాలి, సామాన్యులు కష్టాల నుంచి బయటికి రావాలంటే దానికి సులభోపాయం, అందున ఈ కలియుగంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మనకి చాలా ఉపాయాలు శాస్త్రాల్లో ఉంటూనే ఉంటాయి, తపస్సులు, యజ్ఞయాగాదులు. కానీ అవి మనం చేసేటువంటి స్థితిలో మనం లేం. ఉపాయం ఉండడం అయితే ఉంది, కానీ అది అందరూ చేయగలిగే విధంగా కొన్ని ఉండవు. ఉదాహరణకి మనల్ని ఇప్పుడు వెళ్ళి ఏ హిమాలయాల్లోనూ అరణ్యాలను తపస్సు చేయమంటే అది అందరికీ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఒక ఉపాయం చెప్తే అది ఎలా ఉండాలి అంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఆయా కాలమానాల్లో వచ్చేటువంటి ప్రజలు వాళ్ళ యొక్క శక్తి, సామర్థ్యం, వాళ్ళ యొక్క బుద్ధిశక్తి అన్నీ వాటికి అనుగుణంగా ఉపాయం చెప్పాలి. మనం నువ్వు ఒక గొప్ప యాగం చేయవయ్యా, యజ్ఞం చేయవయ్యా అంటే వాళ్ళు చేయలేరు. మీరు చెప్పింది మేము చేయలేమండి అంటారు. దానివల్ల చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఒక ఉత్తమమైనటువంటి ప్రజలు, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆచరించదగినటువంటి ఒక ఉపాయం చెప్పబోతున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అంశం. అంతే తప్ప ఆయన శాస్త్రాల్లో ఏమున్నాయని అన్ని వరుసపెట్టి చెప్పుకుంటూ వెళ్ళట్లా. అదే భగవంతుడి యొక్క కరుణ అనమాట. అంటే వీళ్ళు చెప్పబోయే ఉపాయం వాళ్ళు ఆచరించి దాని యొక్క ఫలితం వాళ్ళు పొందే విధంగా ఉండాలి. అది దీని యొక్క గొప్ప అంశం అని ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన యొక్క గొప్ప అంశం చెప్తున్నారు. ఇది మరి దేనికి లేదు, దీనికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒకానొక అంశం. అందుకే అమ్మవారి యొక్క ఆరాధన అంత విశేషం. ఇది ప్రధానంగా ఈ శ్లోకంలో ఉంది, అది మనం తెలుసుకోవాలి. తస్మాద్ అశేష లోకానాం త్రిపుర రాధనం వినా నస్థో భోగాపవర్గౌ యౌగపద్యేన కుత్రచిత్. ఇది చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఉపాసనకు సంబంధించినటువంటి అంశం. అది ఏంటంటే అప్పటికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి, వాటిని మనం తంత్రాలు అంటాం. తంత్రం అంటే ఇక్కడ ఏదో మనం భయపడవలసిన అంశం కాదు, ఒక ఉపాయం. అవి సాత్వికంగానూ ఉంటాయి, తామసికంగానూ ఉంటాయి, అన్ని విధాలుగానూ ఉంటాయి. అయితే వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని తంత్రాలు భోగాల్ని ఇస్తాయి, అంటే కష్టాల్ని పోగొట్టి, దుఃఖాల్ని పోగొట్టి సుఖాల్ని ఇస్తాయి. మరికొన్ని మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఉత్తమమైనటువంటి పారమార్థిక స్థితిని చేరుకునే విధంగా అవి ఉంటాయి, అంటే జ్ఞానాన్ని అందిస్తాయి. కొన్ని అవి ఇస్తాయి, కొన్ని ఇవి ఇస్తాయి. కానీ మనకి రెండూ కావాలి. లౌకికంగానూ ఎటువంటి కష్టాలు లేకుండా, దుఃఖాలు లేకుండా సుఖంగా జీవించాలి, అది కోరుకోదగినటువంటి అంశమే, అదేం తప్పు కాదు. కొందరికి ప్రశ్న రావచ్చు, భగవంతుడిని కోరుకోవచ్చా అని. భగవంతుడిని కోరుకోవడంలో ఎటువంటి దోషము లేదు, ఎటువంటి తప్పు లేదు. అది భగవంతుడే మనకి భగవద్గీతలో స్పష్టం చేశాడు. ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నన్ను ఆశ్రయించేటువంటి భక్తుల్లో ఆర్తులు, ఆర్తులంటే దుఃఖితులు, దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అర్థార్థి ఒక ప్రయోజనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు,
జిజ్ఞాసు, జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా భక్తులే, పుణ్యం చేసుకునే వాళ్ళని భగవంతుడే నిశ్చయించాడు. కాబట్టి కోరికంటూ ఉంటే భగవంతుణ్ణి అడగడంలో ఎటువంటి దోషము లేదు. అది ఒక రకంగా ఒక సాత్వికమైన విధానంలో, మంచి విధానంలో కోరికని తీర్చుకునేటువంటి ప్రయత్నమే అవుతుంది. తద్వారా భగవద్భక్తి అలవాటుతుంది. వాళ్ళకి తర్వాత కూడా ఈ ఉన్నతమైనటువంటి అంశాలైనటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి తంత్రాలలో కోరికల్ని తీర్చేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి ఉన్నాయి. అయితే మనిషికి రెండూ అవసరమే. సుఖంగా బతికేసి చివరికి ఏదో మరణించామన్నట్టుగా కాకుండా మిగిలిన జంతువుల కన్నా ఉత్తమమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి జ్ఞానము అవసరమే. ఆ రెండు ఏకకాలంలో ఇచ్చేటువంటి విధానమే అమ్మవారి యొక్క ఆరాధన. అది దీని యొక్క వైశిష్ట్యం. అదే మనకి ప్రసిద్ధమైనటువంటి శ్రీ విద్యా మార్గం. అందుకే త్రిపురారాధనం వినా, త్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనయే యౌగపద్యేన, ఒకేసారి ఇటు భోగాల్ని అటు అపవర్గం మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఇది అమ్మవారి యొక్క ఆరాధన వైశిష్ట్యం. అందుకే ఈ యుగంలో మనం అమ్మవారిని అందరూ ఆశ్రయించి ఆరాధించాలి. మిగిలిన అంశాల్ని తరువాత శీర్షికను చూద్దాం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.